పొరలే పసిడి గని మన తెలుగు పల్లె అన్నపూర్ణలే కొలువు తీరే కోవెలే మన తెలుగు ఇల్లు పాలను రగల పెరుగు తరగల వెన్న మీగడ కమ్మదనము ప్రేమ నింపిన పిండి వంటల ఆరబోసిన అమ్మతనము ఆరు రుచులై వేలగతులై వేడి విరిసినది అభిరుచి అభిరుచి. హాయ్, వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. ప్రతిరోజు రకరకాల రుచులతో మిమ్మల్ని అలరిస్తున్న మీ ఎంటీఆర్ మసాలా అభిరుచి ఈ రోజు కూడా టేస్టీ వంటకాలతో సిద్ధంగా ఉంది. మరి లేట్ చేయకుండా ఆ వంటకాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజు మీకు ఇష్టమైన వంటకాల గురించి, మీకు తెలియని వంటకాల గురించి మాకు మెయిల్స్ ద్వారా తెలియజేస్తున్నారు కదా. మరి ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట కోరుకుంటూ మెయిల్ చేశారో చూసేద్దామా. హలో రాజు గారు. హలో అండి. మరి ఈ రోజు వంటలు పిండి వంటల్లో మనం ఏ వంట తయారు చేసుకోబోతున్నాం చూసేద్దామా. ఓకే అండి. ఓకే రాజు గారు, మనకు వచ్చిన మెయిల్స్ నుండి సెలెక్ట్ చేసిన మెయిల్ ఎవరిదంటే విజయ్ గారు మెయిల్ చేశారండి. ఓకే. మనం మామూలుగా కొత్తిమీర లాస్ట్ లో అంటే కర్రీస్ అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్ లో వేసుకుంటూ ఉంటాం గార్నిషింగ్ కోసం. సో అటువంటి కొత్తిమీరతో మంచి పులావ్ తయారు చేసి చూపించమని అడుగుతున్నారు. కొత్తిమీర పులావ్. ఓకే అండి, కొంచెం వెరైటీగానే ఉంటుంది. ఎలా ఉంటుందండి కొత్తిమీర ఫ్లేవర్ మిక్స్ అయితే? అంటే ఎక్కువగా ఏంటంటే పులావ్ అనగానే లేదా బిర్యానీలు వీటిలో మనం పుదీనా ఎక్కువగా వేస్తూ ఉంటాం. అవును. ఓకే, ఇక్కడ ఆవిడ కొత్తిమీరతో అడిగారు కాబట్టి సో ఇక్కడ ఏంటంటే మన కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువగా తెలవడానికి అది మనం పేస్ట్ రూపంలో వాడుతున్నాం ఇక్కడ. ఓకే, ఇక్కడ పుదీనా అంటూ మనం యూజ్ చేయం, లేదండి, ఓన్లీ కొత్తిమీరే ఉంటుంది. అవునండి. ఓకే అండి, ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఒక వెరైటీ పులావ్ మనం తయారు చేసుకోబోతున్నాం, కొత్తిమీర పులావ్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కొత్తిమీర పులావ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, కొత్తిమీర పేస్ట్ 1/2 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, జీడిపప్పు 20 గ్రాములు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కావలసిన పదార్థాలను చూశారు కదా. ఓకే రాజు గారు, మరి కొత్తిమీర పులావ్ ఎలా తయారు చేసుకోవాలి పుదీనా లేకుండా? చూస్తున్నానండి. సో ఇక్కడ మనం ముందుగా మన బియ్యాన్ని ఇలా పొడిపొడిగా ఉడికించి ముందుగా సిద్ధం చేసి పెట్టేసుకోండి. ఓకే, మామూలుగా మనం బిర్యానీ చేసుకునేటప్పుడు గానీ పులావ్ చేసుకునేటప్పుడు బియ్యం కూడా అందులో వేసి ఉడికించుకుంటాం కదా, ఇక్కడ సపరేట్ గా వండుకోవాలండి? అవునండి, అంటే మనం 2 విధాలుగా చేసుకోవచ్చు అండి. అంటే ఎసరు పెట్టేసి బియ్యం వేసేసి అలా చేసుకోవచ్చు, లేదా ఈ విధంగా కూడా తయారు చేసుకోవచ్చు. తొందరగా అయిపోవాలంటే ఇలా చేసుకుంటే బెటర్. అవునండి. ఓకే, కొద్దిగా నూనె, మసాలా దినుసులండి, అలాగే దీంట్లో జీడిపప్పు. సో జీడిపప్పు మనం కొంచెం వేగాలండి, అలా దూరగా వేగితే మనకి తినే మంచి టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కూడా యాడ్ చేసుకుంటామా? అవునండి. ఓకే, సో ఇక్కడ జీడిపప్పు కొంచెం బాగా వేగితే టేస్ట్ బాగుంటుంది అన్నారు కాబట్టి సో వేగడానికి టైం పడుతుంది. మరి ఇలాగ చిట్కా చూసేద్దామా? తప్పకుండా. ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా. కొంతమంది మైగ్రేన్ తో బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు వాముని కొద్దిగా నలిపి ఒక పల్చటి గుడ్డలో చుట్టి వాసన పీలుస్తూ ఉంటే మైగ్రేన్ నుంచి బయటపడొచ్చు. చిట్కా చూసారు కదా. ఓకే రాజు గారు, సో వేగాయండి. లైట్ గా దూరగా వేగితే ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఎస్ అండి. సో దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పొడవుగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, కొత్తిమీర పేస్ట్ అండి, మంచి స్మెల్ వస్తుంది కదా. అవును, కొత్తిమీర స్మెల్. పుదీనా స్మెల్ ఏంటంటే కొంచెం ఘాటుగా డిఫరెంట్ గా ఉంటుంది, ఆ స్మెల్ కూడా బాగుంటుంది. అండ్ కొత్తిమీర ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఎస్ అండి. ఓకే, సో ఇప్పుడు ఉల్లిపాయ అలాంటిది ఏమి యాడ్ చేసుకోవట్లేదా అండి? లేదండి, అక్కర్లేదండి. అక్కర్లేదా, దానికి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది. ఇక్కడ ఇంకోటి అంటే అక్కడ మన పుదీనాతో తయారు చేసుకుంటే బిర్యానీ ఆకు కూడా వాడుకుంటాం, సో ఇక్కడ వాడట్లేదు.
అంటే ఆ ఘాటు మనకి పుదీనాతో కాంబినేషన్ బాగుంటుంది. కొత్తిమీరతో బాగోదా? అంత బాగుంటుంది. ఓకే ఓకే, రైస్ వేసి కలిపేసుకోండి. సో చక్కగా పిల్లలకి బాక్స్ లో కూడా పెట్టి పంపించచ్చు కదండి? అవునండి. సో అప్పటికప్పుడు సింపుల్ గా ప్రిపేర్ చేసుకునే పులావ్ అన్నమాట. చాలా సింపుల్ గా, అంటే మనం అన్నం ఉడికించి పెట్టేసుకుంటే చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. ఓకే ఓకే అండి, డిష్ అవుట్ చేసేస్తున్నాం. ఓకే అండి. ఓకే, పైన నుండి ఇంకాస్త కొత్తిమీర. సో కొత్తిమీర పులావ్ కి కొత్తిమీర లాస్ట్ గా టచ్ అన్నమాట, Yes. ఫైనల్ టచ్. ఓకే అండి, కొత్తిమీర పులావ్ రెడీ. చూస్తున్నారు కదండి, ఒక డిఫరెంట్ పులావ్, కొత్తిమీర పులావ్ రెడీ అయిపోయింది. ఇది తయారు చేసుకోవడం చాలా సింపుల్. మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. కొత్తిమీర పులావ్ ఎలా తయారు చేసుకోవాలో ఇంకొకసారి చూద్దాం. కొత్తిమీర పులావ్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం పొడి పొడిలాడేలాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, జీడిపప్పు వేసి అవి కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర పేస్ట్ వేసి మరి కాసేపు వేయించుకోవాలి. దీంట్లో తగినంత ఉప్పు, ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కొత్తిమీర పులావ్ రెడీ. కొత్తిమీర పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం. ఓకే రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకే అండి. సో బాగుందండి, డిఫరెంట్ గా ఉంది. సో మామూలుగా పులావ్ బిర్యానీలో మీరు చెప్పినట్టుగా పుదీనా ఫ్లేవర్ కనిపిస్తుండేది, కానీ ఇక్కడ కంప్లీట్ గా మనం కొత్తిమీరతో చేసుకున్నాం కదా పులావ్, చాలా బాగుంది, డిఫరెంట్ టేస్ట్. ఓకే అండి. సో సింపుల్ గా రెడీ చేసుకోవచ్చు అండ్ హ్యాపీగా టేస్ట్ చూడొచ్చు. ఎస్ అండి, చాలా బాగుందండి కొత్తిమీర పులావ్. మరి మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఈ చిట్కా. మతి మరుపుతో బాధపడేవారు రోజు కొద్దిగా తేనె తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో విజయ గారు కోరుకున్న కొత్తిమీర పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. మరి మీరు కూడా ఇదే విధంగా మీకు తెలియని వంటకాల గురించి ఎంజీఆర్ మసాలా అభిరుచిలో చూడాలనుకుంటే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. ఈమెయిల్ ఎలా చేయాలి అంటే abhiruchi@etv.co.in కి మెయిల్ చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ చిటికలో చేసేద్దాం. ఈ రోజు మనం చిటికలో ధనుర్మాస దివ్య ప్రసాదం చూడబోతున్నాం. ఇవాంటి ధనుర్మాస దివ్య ప్రసాదం ఏంటో తెలుసా? కోవా డ్రై ఫ్రూట్ రోల్స్. మరి ఈ డిఫరెంట్ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రాజు గారు, ఈ రోజు మనం ధనుర్మాస దివ్య ప్రసాదంగా కోవా డ్రై ఫ్రూట్ రోల్స్ తయారు చేసుకోబోతున్నాం కదా. అవునండి. మనం మామూలుగా ప్రసాదం అంటేనే ట్రెడిషనల్ గా ఏవోటి తయారు చేస్తుంటాం, పాయసం అని, పొంగల్ అని. మరి ఈ కోవా డ్రై ఫ్రూట్ రోల్స్ ఎలా ఉంటాయండి? ఇవి కూడా చాలా బాగుంటాయండి. సో వీటిని ఏంటంటే మనం ప్రసాదంగా కూడా మనం దేవునికి నైవేద్యంగా పెట్టేసేయచ్చు, లేదా ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళకి స్నాక్గా కానీ లేదా స్వీట్గా కూడా మనం వీటిని తయారు చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు అండి. అలాగే ఇవి నిల్వ కూడా ఉంటాయి మనం. ఓకే, అందుకని చక్కగా ప్రసాదంగా పెట్టేసిన తర్వాత ఒక 2-3 రోజులు అలా నిల్వ ఉంటాయండి ఇవి? ఉంటాయండి. సో హ్యాపీగా మనం ఈవినింగ్స్ కూడా తినేయచ్చు అనమాట. అవునండి. ఓకే అండి, మరి చిటికెలో కోవా డ్రై ఫ్రూట్ రోల్స్ తయారు చేసుకునే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు